ఈరోజు దోరేపల్లి గ్రామంలో ఎస్కేఆర్ 9 న్యూస్. ఇంత నైట్ అయినా కూడా ఇక్కడ చాలా శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి మేడం. ఇక్కడ ఈ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి, ఎక్కడ కూడా జరగలేదు మన మద్దూరు మండలంలో. ఇక్కడ చాలా ఘనంగా జరిగాయి. చెప్పండి మేడం. దోరేపల్లి గ్రామంలో శ్రీరామనవమి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గ్రామ పెద్దలు అందరికీ, యువతకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని కోరుకుంటున్నాను. అందరూ సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. సార్ మీరు మాట్లాడండి. ఇప్పుడు ఉప సర్పంచ్ గారు మాట్లాడుతున్నారు. ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు దోరేపల్లి గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా గ్రామంలో ఉన్న చిన్న పెద్ద మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు శ్రీరాముల వారి కళ్యాణం జరిపి సాయంత్రం పూట ఘనంగా ఊరేగింపు చేయడం కూడా జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా శ్రీరామ యూత్ వాళ్ళు ఎక్కువ కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కొనసాగించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి మాకు సహకరిస్తున్నటువంటి గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమం, ఎలాంటి కార్యక్రమమైనా గ్రామంలో అందరం కలిసి పండుగ వాతావరణంలో జరుపుకొని కలిసిమెలిసి ఉండాలని కూడా మరొకసారి దోరేపల్లి గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పడం. గ్రామ సర్పంచ్గా నేను అందరికీ శ్రీరామ యూత్ తరపు నుంచి చెప్తున్నాను. అందరూ బాగా చేసిర్రు, అందరూ నాకు మంచిగా సహకరించారు. ముందు ఇలాంటివి ఎన్ని ముందు చేస్తుంటే జరుపుతుంటే యూత్ సపోర్ట్గా నాకు ఉంటే అందరూ ఇలాంటివి ఘనంగా చేద్దాము. అందరూ నాకు బాగా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు కూడా మంచిగా జరిగింది. ఇలాంటివి అన్నీ జరగాలి నాకు చాలా మంచిగా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ శివరాజ్ సార్ గారు మాట్లాడుతున్నారు. ముందుగా దోరేపల్లి గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. గ్రామం దోరేపల్లి. మా గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు 2 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ మాకు సహకరించేటటువంటి పెద్దలు గ్రామ సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, గ్రామ వార్డు మెంబర్స్ కానీ, మరియు మాకు ఎప్పుడు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చాలామంది పెద్దలు మాకు ఎంతో సహాయ సహకారాలు చేస్తారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు మేము చాలా ఘనంగా నిర్వహిస్తాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా సీతారాముల వారి ఎదుర్కోల కార్యక్రమంతో ప్రారంభమై మరి జల్ది బిందెతో మరి ఐరన్లతో శ్రీరామనవమి సీతారాముల వారి కళ్యాణం జరుపుకొని మరియు సాయంత్రం వారి యొక్క రథోత్సవాన్ని కూడా ఊరేగింపుగా నిర్వహిస్తాం. కావున మేము శ్రీరామ యూత్ ఆర్గనైజేషన్ వాళ్ళము మరియు మాకు సహకరించినటువంటి గ్రామ పెద్దలు మరియు యువకులకు మరియు భజన భక్త బృందానికి మరియు మహిళా మనులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్టి కార్యక్రమాన్ని ఇంకా ముందు చాలా ఘనంగా నిర్వహిస్తామని దోరేపల్లి గ్రామ ప్రజల తరపున నేను హామీస్తున్నాను. అందరూ సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా మాట్లాడతారు? ముందుగా మన గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. యాక్చువల్గా ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వర్డ్స్. నేను ఏం మాట్లాడాలి అనడానికి నాకు అసలు అంత తన్మయత్వంలో ఉన్న మనం జరుపుకున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో నిన్న ఈవినింగ్ నుంచి మొదలైంది. దిస్ ద ఫస్ట్ టైం ఇందులో పార్టిసిపేట్ చేసిన. ఫుల్ ఫ్లెడ్జ్గా నా టైం అంతా ఇచ్చి నేను ఇక్కడ పార్టిసిపేట్ చేసిన. సో నాకు చెప్పడానికి వర్డ్స్ రావట్లేదు అసలు. అంటే ఏ విధంగా జరుపుకున్నాం అనడానికి అంత వైభవంగా జరిగింది. దీని అంతటి కారణం ఎవరు? మన యూత్ ఇక్కడైతే ఉందో ఇక్కడ ఉన్న మీ యూత్ అందరికీ నాకు ఎంత అంటే యు ఆర్ సో క్లోజ్ టు హార్ట్. నాకు చాలా హార్ట్కి ఎంత దగ్గర అంటే నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. దో ఐ స్టే ఇన్ హైదరాబాద్ బట్ ఆల్వేస్ ఐ థింక్ అబౌట్ అవర్ విలేజ్. సో ఇది మన శ్రీరామమూర్తి మనకి ఏదైతే విలువలు ఉన్నాయో తను చెప్పిన ఇట్ మేబీ ఆయన ఒక భర్త, ఒక అన్నయ్య, ఒక కొడుకు, మీరు ఏదైనా తీసుకోండి, ఒక మనిషికి ఉండాల్సిన గుణాలు ఏవైనా తీసుకోండి, శ్రీరామమూర్తిలో మీకు దొరుకుతాయి, శ్రీరామచంద్రమూర్తిలో మీకు దొరుకుతాయి. అవన్నీ ఈరోజు మన దగ్గర ఉన్నాయని నిరూపించుకున్నాం. మనం ఈరోజు సెలబ్రేట్ చేసి ఇది ఏదైతే సెలబ్రేట్ చేసుకున్నామో మన దగ్గర అన్నీ ఉన్నాయనండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా.
సహనం అనేది ఉంటుంది, ఒకటి సహనం అనేది. ఈరోజు ఇందాక బళ్ళ విషయంలో కొంచెం చిన్నగా రప్చర్ జరిగింది, కానీ మళ్ళీ మనం సెటిల్ అయిపోయి మూవ్ అయినాం. ఎంత చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం మన యొక్క ఈ కార్యక్రమాన్ని. సో ఆ రకంగా మీరు ఏదైనా తీసుకోండి, టాపిక్ ఏదైనా తీసుకోండి, నాకు మళ్ళీ చెప్తా ఉంటా నేను. ఎందుకంటే బార్న్ అండ్ బాటప్ ఇన్ సిటీతో, బట్ ఎప్పుడు నా ఈ రూట్స్ అనేవి నా ఇక్కడే ఉన్నాయి, ఊర్లోనే ఉన్నాయి, నా రూట్స్ అంతా కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి నాకు కరోనా టైంలో ఇక్కడికి వచ్చి ఉన్నప్పుడు, సారీ ఐఎమ్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైం, ఓకే. సో ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఒక చిన్న బాధ ఉండేది. ఏమంది అంటే, నేను పక్క ఊరికి వెళ్తే సార్ మీది ఏ ఊరు అంటే దూరేపల్లియా అని సర్కాస్టిక్ అనేవాళ్ళు. సో ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్. అంటే మన దగ్గర ఏం ప్రాబ్లం ఉంది, మన దగ్గర ప్రాబ్లం ఏముంది, బట్ దిస్ ప్రూవ్స్ దాట్ మన దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేదు. మన ఐక్యతకి ఇది ఒక నిదర్శనం. యాక్చువల్గా ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నది మన ఐక్యతకి నిదర్శనం. సో యూ టేక్ ఎనీ ఆస్పెక్ట్, ఏ ఆస్పెక్ట్ అనేది తీసుకోండి, మనం దేనికి తీసుకోం, చదువులనా లేకపోతే నాలెడ్జ్లోనా, ఏదైనా తీసుకోండి మీరు. వీ హ్యావ్ వెరీ టాలెంటెడ్ పీపుల్ ఇన్ అవర్ విలేజ్. సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఆల్సో స్పెషల్లీ కొత్తగా ఫామ్ అయిన ఏ సుపరిపాలన బృందం ఏదైతే కొత్తగా సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డ్ మెంబర్స్ కానీ, వీళ్ళందరినీ ఎవరు ఎన్నుకున్నారు ఈరోజు? మీరు, యూత్. దిస్ ఈజ్ ది విన్ ఆఫ్ యూత్. మీ యొక్క విజయం ఇది, యూత్ యొక్క విజయం. ఇది ఎవరైనా అన్నారా? కానీ ఇది ఈరోజు మీరు సాధించుకున్నారు. సేమ్ థింగ్ ఈ టైప్ ఆఫ్ కార్యక్రమాలు అనేవి కంటిన్యూ చేద్దాం. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాం ఖచ్చితంగా. జై హింద్, జై శ్రీరామ్. రైట్, థ్యాంక్ యూ.